నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల పరిధిలోని నాగదేవుపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గాను ప్రతి గ్రామంలో సచివాలయ భవనం అవసరమని భావించి సచివాలయం భవనాలు లేని ప్రతి గ్రామాన్ని గుర్తించి నూతన భవనాలను నిర్మించడం జరుగుతుందని, అందరూ బాగుండాలని ఈ రోజు నాగదేవుపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రికార్డులు జరిగిన జానపద కళాకారుల ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ ప్రదేశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జానపద కళాకారులను వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కళాకారుల పాత్ర మరవలేనిదని, ఆ రోజుల్లో కళాకారుల పాటల వల్లనే ప్రజలలో చైతన్యం కలిగి అందరి ఏకమై పోరాటాలు చేశారని, కళాకారుల పాటలకు అంత శక్తి ఉందని రాష్ట్ర సాధన పోరాటంలో నిరూపించారని వారి సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బంగా శ్రీనివాస్ తో పాటుగా జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భవన నిర్మాణ మహోత్సవాఖ్యం కర్మణి యథాశక్తి భక్తి పూజనంచ కరిష్యమానః సకల పూజాక్షణాం సమర్పయామి. యా ఫలనిర్యాః వనపుష్పాయాచ్చదా పుష్పణీం బృహస్పతి ప్రసుదాస్తానో గుంచంతు వసః శ్రీగచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ घातुं यज्ञपदये दैवी स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगावेजतं शन्नो अस्मद्गृहे शतचतुष्पदे यजमानस्याः मनोभीष्टा फलसिद्धिरस्तु यजमानस्याः इष्टकाम्यार्था फलसिद्धिरस्तु। स्वीट बॉक्स ये अंकुल अక్కడ బాక్స్ నాగర్ కర్నూలు జిల్లా కళాకారుల సంఘం ఈరోజు సమ్మేళనం జరుపుకున్న సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్ష వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇక్కడ విచ్చేసిన నాగర్ కర్నూలు జిల్లా కళాకారులకు, అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరూ నా యొక్క ప్రోగ్రామ్స్ హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వచ్చే వరకు ఇంత టైం అయింది కాబట్టి వివిధ ప్రోగ్రాం నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ టైం ఇచ్చిన ఆలస్యంగా వచ్చినందుకు మీరందరూ నన్ను మన్నించాలని కోరుకుంటూ, ముందుగా మర్చిపోకముందు అందరూ అడిగినట్టు ఒక కల్చరల్ హాల్ బిల్డింగ్ కావాలని అడిగినారు. అతి త్వరలో నాగర్ కర్నూలులో తూపల్లి కృష్ణరావుతో కల్చరల్ బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసుకోబోతుంది. అనుకున్నట్టే నెల క్రితం ఒక భూమి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కలెక్టర్ కూడా భూమిని ఐడెంటిఫై చేసి మంత్రి గారికి నిన్ననే ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రాగానే అతి త్వరలో శంకుస్థాపన చేసుకుంటాం. దానికి పేరే కల్చరల్ బిల్డింగ్. ఎందుకంటే మనం ఈ రోజులో చూస్తున్నాం, ఎక్కడ వచ్చిన సినిమా పాటలు, సినిమా డాన్సులు, సినిమా పాటలు తప్ప ఇంత మన అక్కా చెల్లెళ్ళు ఇంతకుముందు స్టేజ్ మీద ఇంత మంచి కళతో ఎంత బాగా ఆదరించి ఎంత మంచిగా డాన్స్ చేసింది. దాన్ని మనం బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎంతసేపు ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా, ఆ సినిమాలో డాన్స్ బాగుందా, ఆ సినిమా పాట బాగుందని మన కళను మర్చిపోతున్నాం. మన మంత్రి గారు జూపిలే గారు కూడా ప్రతి ఒక్క స్టేజ్ లో అదే చెప్తున్నాం. మన కల్చర్, మన సంస్కృతిని మర్చిపోయి మనము ఎక్కడో ఫారెన్ లో ఎట్లా ఉంటారో అలా ఉండాలని మనము ఆలోచిస్తున్నాం తప్ప మన సంస్కృతి మర్చిపోతున్నాం, మన కల్చర్ మర్చిపోతున్నాం, మన కల్చర్ లో ఉన్న వివిధ సాంస్కృతిక జానపదం మర్చిపోతున్నాం. కాబట్టి దానికోసం అడిగిన వెంటనే ₹1,00,00,000 శాంక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్ కోసం. కాబట్టి కళ, మన తెలంగాణ కళ మనం మర్చిపోకుండా మీరు వివిధ బృందాలు ప్రాక్టీస్ చేయాలన్నా, లేకపోతే వివిధ గ్రామాల నుంచి వచ్చి అలా ఉండాలన్నా రూమ్లు ఫాలో